బ్రో దగ్గరికి ఎత్తుకొచ్చా కొడక. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది రాయల్ విహారీ వ్లాగ్స్ ఛానల్. ఈరోజు మన తెలుగు గోస్ట్ యూట్యూబ్ కమ్యూనిటీలో ఫస్ట్ టైం గోస్ట్ని దడదడలాడించిన ద హంటర్ నరేష్ బ్రో అయితే మాతో ఉన్నాడు. ఈయన గురించి సో మా ఇద్దరి ఫ్రెండ్షిప్ వచ్చేసి దగ్గర దగ్గర ఒక 3 ఏళ్ల నుంచి కలుద్దాం అనుకున్నాము. ఈ రోజుకి కుదిరింది అనమాట. ఫైనల్ గా అయితే మనోడు అయితే వచ్చాడనమాట మా కడపకి. వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి ఫోన్ చేయడం, ఒక గంట లవర్ లాగా మాట్లాడుకోవడం, అంతేగాని కలిసేది లేదు. 3 ఏళ్ళ తర్వాత 24కి వచ్చాం. సో ఫైనల్ గా అయితే మీటప్ వచ్చాం అనమాట. సో మనోడు మన ఆంధ్రాలోనే మోస్ట్ 100 కాలేజ్ అయిన లొకేషన్ కి షూట్ చేయడానికి అయితే వచ్చాడు. ఆల్మోస్ట్ షూట్ కూడా డన్ అయిపోయింది. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అక్కడ ఎక్స్పీరియన్స్ మీతో కలవడం వల్ల అంటే దెయ్యాలతో ఏమో కానీ మీతో మాత్రం సూపర్ గా ఉంది, ఫన్నీగా. అంతేనా? చాలా బాగా. అసలు నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అనుకున్నా, ఫోన్ లో మాట్లాడేటప్పుడే అర్థమైపోయింది. మిగతా అందరు గొట్టంగా కాకుండా ఇలా మాట్లాడదు ఏమనుకోకండి, అందరిలా కాకుండా చాలా మంచి పర్సన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఫోన్ లో ఎంత బాగా మాట్లాడాడో దానికి డబల్ చూపించాడు అనమాట. ఈరోజు వచ్చేసి మనోడి షూట్ డన్ అయిపోయింది. హైదరాబాద్కి అయితే వెళ్తున్నాడు. మన ఇంటికి, మన ఊరికి వచ్చిన అతిథిని మనం ఊరికి పంపించకూడదు కదా, పైగా రాయల్ విహారీ అట్లా పంపించే మాట వచ్చేస్తుంది కదా. కాబట్టి మనోడిని సరదాగా తీసుకెళ్లి క్యాంపింగ్ వేసి ఎంజాయ్ చేపిద్దామని తీసుకెళ్తున్నా. ఏం చేస్తున్నావు? ఫోన్ చేసావా? సో ఈరోజు వచ్చేసి మనతో పాటు బ్లాక్ బ్యూటీ బాలు బాయ్, అలాగే తరుణ్ బాయ్, మనోడు సెక్సీ మధునా, మెలోడీ మధునా, సో మెలోడీ మధు. హాయ్ మధు. సో మన నరేష్ బ్రో ఫ్రెండ్, ఈయన మన సర్దార్ పాపారాయుడు. హాయ్ దాదా. సో అందరం కలిసి క్యాంపింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాం గైస్. సరదాగా ఉంటుంది ఈ వ్లాగ్ మొత్తం కూడాను, చూసి ఎంజాయ్ చేయండి. ఎలుగు బండ్లు వస్తాయి అన్న, ఏం కాదుగా. ఎలుగు బండ్లు మామూలే, నీకు అన్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఇన్ని రోజులు దయ్యాలని ఎక్స్పీరియన్స్ చేసావు, హిజ్రా వాళ్ళని, సైకిల్ని ఎక్స్పీరియన్స్ చేసావు, ఎలుగు బండ్లను కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి కదా నువ్వు. ఎలుగు బండ్లు నేసేస్తే ఏం కాదులే, సింహాలకే దెబ్బేసేవాడు మా బాలుగాడు ఉన్నాడు వెనక. పాయింట్ తడిచిపోయింది, మళ్ళీ రాలేను. కార్లో కంటే కూర్చో ఉంటాను అయితే. సో ఓకే గైస్, ఇంకా సరదాగా ఇలాగే ఉంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. చలో. బ్రో, నీకు కర్రీ చేయడం ఎప్పుడు నేర్చుకున్నావు? నేనా? వీక్లీ స్పెషల్ 1,50,000 కానీ అన్ని నేర్చుకున్నా. ఫస్ట్ టైం నీ చేతితో కర్రీ తినబోతున్నా. సంపమా ప్లీజ్. హైదరాబాద్ సేఫ్గా పోవాలంటావా? హైదరాబాద్గా ఏం చేస్తే వేడికి చచ్చిపోయి ఉన్నా ఆల్రెడీ. ఈ రోజు నీ చేతి రుచి తినే కొంచెం అన్నా బతకాలి. మన రాయలసీమ సెగ అయితే తగిలిందనమాట ఆల్రెడీ మనోనికి. అదేగా, మామూలు కాదు, ఎంత కారంగా ఉందంటే. పొద్దున్న కారం దోశ అని చెప్పి హైదరాబాద్లో సప్పగా ఉంటుంది కారం దోశ కూడా, కానీ ఇక్కడ తిని చూసా సచ్చి ఊరుకున్నా. దాంతోపాటు పైన ఎండవేడి ఒకటే దారుణంగా.
చెప్తా కొట్టిస్తావా ఎవరు నువ్వు మామూలుగా చెప్తే కొట్టడానికి నేను కొట్టే మామూలుగా. తరుణ్ ఈ గ్యాస్ పైన చేసావా నువ్వు ఎప్పుడన్నా? మనం చేసిన ఏడా అడే నూడిల్స్ నూడిల్స్ చేసావా? గైస్ ఇంకొకటి మొత్తం తరుణ్ చూడండి మొత్తం టింకరింగ్ వేయించాడు కొత్త కలర్. అది ఏదో సబ్జెక్ట్ ఏదో సబ్జెక్టా? ఏ మొదలు అలసిపోయినావు? అవి కట్ చేసి పర్సన్ కట్ చేసి అలసిపోయినావా? ఏం ఏ బ్రో ఫిట్ ఫిట్ అన్నా ఈయన పేరు ఫిట్ ఫిట్ అన్న ఫిట్ ఫిట్టా? ఫిట్ ఫిట్ అని మంచి మంచి డైలాగ్ వేస్తా ఉంటాడు, నవ్వేస్తా ఉంటాడు. చూసుకోవాలి సాల్ట్ మర్చిపోయినా అన్న, కొంచెం దూరం పెడతా. సాల్ట్ మర్చిపోయినా బ్రో. అయిపోతుంది. సాల్ట్ లేకుండా సాల్ట్ లేదు ఇప్పుడు. కాలేదంట. అయితే ఇక్కడ ఎక్కడన్నా ఏమన్నా ఉంటది, అది ఉప్పు ఉంటది చూడు, తీసి పెడతారు కదా ఉప్పు. అందరం పైసలు లెమన్స్ ఉన్నాయా? ఇందాక అక్కడ దారిలో చూసాను నేను, నిమ్మకాయలు దిష్టి తీసి పెట్టారు. ఆ నిమ్మకాయలు తీసుకుని పిండుకోండి, అదే బెటర్. సాల్ట్ చాలా మధు బ్రో నిమ్మకాయలు తెచ్చేసి ముందుగా చికెన్ ఉడకబెట్టేసిన తర్వాత ఇంకా టమాటాలని ఎర్రగడ్డల్ని వేయించుతున్నారు. ఈ లోపల అవి వేగే లోపల ఉడికే లోపల మేము కూడా కాసేపు చిల్ అవుదాం అనేసి పాటలు పెట్టుకుని ఫుల్గా ఎంజాయ్ చేసాం అనమాట. ఒక పక్క సాంగ్స్, ఒక పక్క రీల్స్ కోసం అంతా సెటప్, ఆల్రెడీ కుకింగ్. ఏయ్ 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 మా పక్కన అబ్దుల్ ఏమయ్యా నరేష్ అయ్యా చెప్పయ్యా. ఎటా గైస్ ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. మనోడు ఫుల్ ఎంజాయ్మెంట్ లో ఉన్నాడు. ఎట్లుంది ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది కానీ నువ్వు ఉప్పు తేవడం మర్చిపోయావు. ఉప్పు తేవడం మర్చిపోయామా? అప్పుడప్పుడు ఈ క్యాంపింగ్ మా ఆడియన్స్ కూడా తెలిసే మేము ఏదో ఒకటి మర్చిపోతామని. అప్పటికప్పుడు ఏదో తయారు చేసుకుంటాం. అదే కదా, ఇట్లాంటి ఎన్ని మర్చిపోయినాము గైస్, ఇంకా మనకు తెలిసిందే కదా, మనకు మధ్య మరుపుకి ఏదో ఒకటి మర్చిపోతాము. ఈరోజు అయితే ఉప్పు మర్చిపోయినాము, కానీ కడప కారం చూపించాలి కాబట్టి కారం ఎక్కువ వేద్దాంలే. ఏమంటావు? లైట్ కూడా ఆన్ అయింది. దానికి కారం రుచి అనగానే దానికి పడింది. ఇంకా చికెన్ అయితే రెడీ అయిపోయింది. రోటీస్ అయితే మా వాడిని పండుగని అయితే తీసుకొని రమ్మని చెప్పాను. సో డాబాలో ప్రజెంట్ వచ్చేసి మేము వచ్చినప్పటికీ రోటీలు ఇక్కడే తయారు చేసుకుందాం అనుకున్నాము, టైం సరిపోవట్లేని ఇప్పుడు మనోడిని ఎక్కడి నుంచి పిలిపిస్తున్నాను. సో మనోడు వస్తే తినేసి కాసేపు ఇక్కడే ఉండి ఇప్పటికే బాగా పాటలు గిట్టలు పెట్టుకొని ఎంజాయ్ చేసాము. ఇంకా ఎంజాయ్ చేసి వెళ్తాం అనమాట. గైస్ ఇంకా మన వాళ్ళు అయితే రోటీస్ అయితే తెచ్చేశారు, చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. అదండి మా పండుగాడు, వాటి ఫ్రెండ్ గౌతమ్ గాడు. ఏం మధు అంతా సవేమేనా? ఓకే అన్న. ఓకే ఏం వండినావు బ్రో? బా చాలే ఇంకా బిహారీ వండాడు అసలు జంపర్ మే బంపర్. గైస్ ఇవన్నీ నమ్మమాకండి, రివీల్ చెప్పండి, ఎందుకంటే ఆల్రెడీ దీనిలో ఉప్పు తక్కువ అయింది. రాయలసీమ తీసుకొచ్చి ఎంత మంచి కారం ఉందంట, ఎంత మంచి ట్రీట్ ఇచ్చినందుకు ధన్యవాదములు. ఎంత అంటవా? నా కోసం తిరిగే 2-3 దెయ్యాలు నీకు రెంటకేస్తాలే. విహారీ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు, చాలా నచ్చింది నాకు బాగా. మధు ఏరా బాలుబాయ్ వస్తాంట అంటే కారం ఉంది అని అడుగుతాను. కారమా? కారం ఉందో ఒక ప్యాకెట్ వేసుకుని. తక్కువ అయితేనా? చూడు కారం తక్కువ అయితే ప్యాకెట్ వేసుకుంటావేమా? నాకు రుచి తెలీదు, ఉప్పు ఎలా చూడాలో కూడా తెలియదు, అందుకే వాసన చూస్తా అప్పుడప్పుడు. అదే ముక్త. సరే మొత్తానికి నైట్ అంతా ఇన్నే పనుకున్నామా? ఇంకా నైట్ అంతా ఇక్కడే పడుకుందాం, ఏమన్నా వస్తే కాపాడే బాధ్యత నీదే. ఓకే చలో అయితే ఇంకా బలిగా ఉండగా భయం ఎలా? అందరికన్నా ముందు ఆడుంటాడు ఘాటు కింద. అన్నా మంట కప్పనా? తేలి ఎటు? అదే అక్కడ పెట్టాలి. దెబ్బకి లేదు ఇచ్చిందల్లా. ఏదన్నా
దయ్యం వస్తే ఒక రకం, అది కాదు దయ్యం వస్తే ఒక రకం. అది తేలాడినాడు, అది కుట్టిందంటే ఈడే పండుకోవాలి. సో మేబీ నిజమే ఉండొచ్చు. నేను కూడా నిజం అనుకున్నా సడన్ గా, అంటే లైక్ తిరుగుతుందేమో వచ్చే ఉంటాయి కదా అని. ఇంకా ఇలా సరదాగా అందరము నవ్వుకుంటూ తింటూ ఉన్నాము. ఇంకా సరేలే తింటున్నాం కదా అని కెమెరా బంద్ చేశాను. సడన్ గా నరేష్ బ్రో కింద పడిపోయాడు. ఏమైందని అర్థం కాలేదు. అందరూ టెన్షన్ మొదలైంది. ఇద్దాం లలి, నాకు కావాలి బ్రో నిన్ను చంపేస్తా. నాకు ఆల్మోస్ట్ మనోడు పడిపోయేళ్ళకి అందరూ నమ్మేశారు. వీళ్ళిద్దరు చూడండి, నిజంగా అయితే నోట్లోంచి మాట రాలే. వాళ్ళకైతే ప్యాంట్ తడిసింది ఒకటి, ఆ రేంజ్ లో భయపడిపోయారు వీళ్ళిద్దరు. అయితే ఆల్మోస్ట్ అందరూ అయితే నమ్మారనమాట. మనోడికి నిజంగానే ఏదో పట్టింది అనే ఉద్దేశంతో తరుణ్ కూడా అందుకే అంత హుషారుగా తనని డీల్ చేద్దామనేసి వెళ్ళాడు. బట్ నాకు అర్థమైంది తను ఏదో చేస్తున్నాడు అనేసి. ఏం తరుణ్ మరి కామెడీయా? ఏం జరిగిందని అంత సీన్ లేదు బ్రో. బ్రో బ్రో నాకు తెలియదా? నాకు తెలిసే వాళ్ళిద్దరికి పోయినాడు. ఆయన మధు బ్రోనే వణికినాడు. కాదు అది కాదు, రికార్డ్ చేసావు అది. ఇది కాదు, దీంట్లో హైలైట్ అయ్యాడు బాలు కానీ. అది కాదు, హీరో నరేష్ బ్రో గుడ్ యాక్టర్, యు ఆర్ ఎ గుడ్ ఫీచర్. ఫ్రెండ్స్ మనోడు ఇలా ఎందుకు చేశాడంటే, యాక్చువల్గా ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే వీడియో స్టార్టింగ్ నుంచి అక్కడక్కడ కొద్దిగా ఫన్ చేస్తూ మేము తనని ప్రాంక్ చేస్తున్నట్టు మాట్లాడుతూ వచ్చామన్నమాట. అలాగే ఈ ప్లేస్లోకి స్టార్టింగ్లో ఎలుగుబంట్లు ఉంటాయి అది ఇది అని చెప్పాం కదా. అలాగా ఇందాక చూసినారంటే మీరు తరుణ్ కూడా ప్రాంక్ తేలు మండరగబ్బా అని చెప్పి భయపడిచ్చాడు కదా. సో అలాగా మమ్మల్ని కూడా టెన్షన్ పెట్టాలి, మాకు కూడా ప్రాంక్ చేయాలనే ఉద్దేశంతోనే చేశాడు మనోడు. ముక్కలు తినేటప్పుడు నేను గమనిస్తానా మనోడు చేయాలనుకుంటాను, నాకు అర్థమైంది. దాని తోడు బాలిగడలే అంత చెప్పు నుంచి ఇట్టే ఉన్నాడు బాలిగడ. వీళ్ళు ఎవరు గమనిలే. చెప్పు నువ్వు బ్రో. బ్రో నమ్మినావా? అనకు, నేను కళ్ళలో కళ్ళు పెట్టి చూసినా భయపడవద్దు. కొత్త మంది ఇటుపోనా చెప్పు చెప్పు బ్రో. అందరి బాధ అందరూ అయితే వీని బాధ అయింది. ఏం చేసా వీడియో మాత్రం తీసాడు. నిజము మనోడు కనుక కాస్త ఇంకొచ్చి కొంచెం వాళ్ళ మీద పడి నిండే కరెక్ట్ మన పైకి వచ్చాడు. పరిగెత్తి కరెక్ట్ బాధ్యత మనోడు భయం అదే ఉంది. నేను ఇంటికి ఎట్లా పోవాలరా ఇంట్లో పాటి అని. గ్లాస్ ఇది తనకైతే నెక్స్ట్ లెవెల్ ప్రాంక్ జరిగింది. ఇది షార్ట్ రెండు దాంట్లో. నేను అదే చెప్పింది, వాడు చూస్తానన్నాడు. చెమటలు పడ్డాయి. వాడి చెమటలు కాదు, కింద దర్శింది. ఏం తెలుసా, నేను బ్రో నా చికెన్ కావాలా అన్నా, వద్దు అన్నాడు. ఇటు చూసినాడు, నోటి నుంచి మాట రాలే. చికెన్ ఎంకలో నమ్ములుతాండు, కాంచా టైప్ లో నమ్ములుతాండు. హ్యాండ్ గమనించు, ఇంకా
నువ్వు మనోడికి సడన్ గా వచ్చింది ఫీలింగ్ తెలుసా, ఓడి రమ్మంది కొంపకి ఎట్టపోవాలరా ఇప్పుడు ఈడి తెచ్చే పడిపోయాడు, నన్ను ఎవడరా కాపాడేది. ఏం లేదు కానీ నేను మీ రూమ్ లో ఉంటుండే ఒక రియల్ గా అట్లా పట్టు తెల్లారి తీసుకోతుండే. ఎన్ని రోజులు ఉంటావు? తెల్లారి తీసుకోతుండే. తెల్లారి రాదా? నేను ఫన్గా ఇందాక మనోడు రాలేస్తాడు, తర్వాత నువ్వు ఒకసారి ఇట్లా చేసినావు, మీ అందరిని భయపెట్టించారని నేను స్టార్ట్ చేసిన అది వ్యాపారం. నువ్వు నాకని చదివేయాలిగా, పడిపోయినా లేచి దండం అని ఉరుకోసిన సరే అయిపోయినా ఒక దిక్కు. నా పర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 2 నెంబర్కి డైల్ చేయండి, మిస్ కాల్ ఇస్తే నాకు ఓటీ పడుతుంది. ఛాలెంజ్ లో నేనే విన్నా. ఓటీపీ వస్తుంది. ఓటీపీ చెప్పాలి కదా. తాగినావా? తాగినా ఇప్పుడే. చచ్చిపోతుండే కవర్ తోనే నాకు దమ్ము ఆడతలే అమ్మ ఇక్కడ కథ అనుకుంటా. బాటిల్ కూడా ఒక సైడ్ పెట్టేసి దాంట్లోనే వేసి. గైస్ మొత్తానికి అయితే లాస్ట్ లో ప్రాంక్ నెక్స్ట్ లెవెల్ వచ్చింది. మనోడు ఎక్స్పెక్ట్ చేయని విధంగా చేసి ఒక్కొక్కరికి ప్యాక్ ఆడిచ్చేసాడు అనమాట. గైస్ బ్లాగ్ అందరికి నచ్చిందంట. ఎలా ఉంది మా ట్రీట్, ఏమనిపించింది? హ్యాపీయా? ట్రీట్ అయితే సూపర్, టేస్ట్ అయితే సూపర్. టేస్ట్ అయితే బాగాలేదన్నమాట. అది ఈడ చెప్తాడు, అది దానికి కారణం ఈడే. ఒకటి పోతే ఒకటి మర్చిపోయాడు. ఇంకొకటి ఎక్స్ప్రెషన్ ఏంది ఫైనల్ గా కనొచ్చండి. అది కాదు, ఇందాక చూసారు కదా లాస్ట్ లో ఎట మరిగిస్తాడు, బాలిగాడు దోసుకొని మరిగిస్తాడు. సర్లే జెన్యున్ గా ఎవరి ఎక్స్పీరియన్స్ ఏంది? సర్లే మనోడు పడినప్పుడు నీ ఎక్స్పీరియన్స్ అయితే ఏం జరిగింది చెప్పు, నిజంగా చెప్పు. మనము మర్చెట్టు కింద ఉన్నాం కదా ఎట్లా తిరిగి, అది కాక మనం నాన్ వెజ్ తెచ్చుకున్నాము. ఏమన్నా ఎక్కిందేమో అని చెప్పి నేను అనుకున్నా, ఎక్కుతానే నిలబడేసా, తినేది పక్కన పెట్టేసి నిలబడినా. నేను చూసిన పడిపోతానే గుండె కొట్టుకుని స్టార్ట్ అయిపోయింది నాకు. స్టార్ట్ అయిపోతే ఎక్కిందిలే ఒంట్లోకి. మీరు తిరగద్దండి రా, వణుకుతాడ్రా. మళ్ళీ ఏం చెప్పాలి? అది అందరు రివ్యూ చెప్పాలి. చెప్పు, ఫాస్ట్ ఫాస్ట్ చెప్పు. ఏం లేదు నాకు నమ్మినే ఒంట్లోకి అయితే ఎక్కింది అనుకునే, అదే అదే నిజం అయిపోయింది అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కాసేపు కొట్టి కూడా కర్ర తీసుకునేప్పుడు సాగు తింటాడులే అనుకున్నాడు. సెక్సీ మధు, నీ ఫీలింగ్ ఏంటి చెప్పు. ఈ గుడికాడ గ్యాస్ పొద్దున యాక్చువల్గా ఇది పొలదల కొండ. మనం పొద్దున పోయినప్పుడు ఆడ కొంతమంది విడిపిస్తుంటారు కదా, అది చూసినాడు మనోడు. 1 కిలోమీటర్ ఉంది కదా, ఫారెస్ట్ లో కూర్చున్నాం కదా, అక్కడ దెయ్యాలు వదిలేస్తారనమాట గుడి దగ్గర. అప్పుడు నాకు నెగిటివ్ వైబ్రేషన్ వస్తూనే ఉంటుంది, అనిపిస్తుంది గోల్ బంప్ చేస్తూనే ఉంటుంది. పాగకుండా నీ ఫ్రెండ్ పైన నీకు అంత నమ్మకం లేదా? ఉంది కానీ ఇప్పుడు అది పట్టిందేమో అనుకున్నాను నేను. నిజంగానే బట్టి ఉంటుంది. ఏంది పరిస్థితి ఇది? నువ్వు నమ్మావు కదా బ్రో. నేనైతే ఫస్ట్ అయితే నేను కానీ నమ్మా, నేను చెప్తా నమ్మైతే నమ్మా. కానీ ఏంటంటే ఆ సిచ్యువేషన్ వదిలిపోకూడదని చెప్పి ఉన్నాడు అంతే. నేను నమ్మానే కానీ వీడియో తీసింది ఎవరు ఎంతకు? తర్వాత మావాడు ఏమనిపించింది? నీకేమనిపించింది? ఎందుకు వచ్చారా అనిపించింది? డేటా చెప్పు, చెప్పు, ఏం చెప్పు. అబ్దుల్ అన్నంతవరకు నాకేం భయం చెప్పు. మావాడు గైస్, మావాడి ఎక్స్ప్రెస్, మావాడు దొరికింది లేదు అందులోని వీడియో ఆన్ చేస్తా. ఆ దయ్యం పట్టింది, అదంతా పక్కన పెడితే ఒక నుంచి మీరు కొట్టాడకుండా పక్కకు వచ్చే ఎక్స్ప్రెషన్ క్లారిటీగా క్యాప్చర్ చేస్తాను, వీడియో తీసుకుంటా నిలబడినా నేను. అది కాదు గైస్, నేను కూడా చెప్తున్నా ఓపెన్ గా, మనోడు స్టార్టింగ్ నుంచి తినేటప్పుడు నాకు అర్థమైంది ఏదో చేయబోతున్నాడని. వాడు ఎక్స్ప్రెషన్ చూసేటప్పుడు నేను ఒక పాయింట్ ఆఫ్ లో అంటే మేబీ ఈ లొకేషన్ కి కొత్తోడు కదా ఏమన్నా అవుండొచ్చని ఎప్పుడు నమ్మినా అంటే సమ్ టైంలో వాటర్ తాగి లేచి మనోడిని అడిగినప్పుడు ఒక చిన్న అంతే ఒక నాటుగా కొట్టింది అంతే. బట్ ఎప్పుడైతే నాకు కంప్లీట్గా వాటర్ తాగి మనోడు అరిచినప్పుడు నాకు అర్థమైంది మనోడికి ఏం రాలేదు. ఈ కొండ శివుని కాడ ఉన్నప్పుడు అలాంటిది ఏం జరగదని 100% నాకు నమ్మకము. సో అది మొత్తానికి అయితే హ్యాపీగా చెప్తావు. ఇది ఎందుకు చేశారంటే కోసం ఈ వ్యక్తి ఏమో వచ్చినప్పుడు చేస్తున్నారు, దెయ్యం ఉందా అది అంటుండు. ఈ మనిషి ఏమో మమ్మల్ని తర్వాత స్టార్టింగ్ లో అబ్దుల్ కూడా కళ్ళెర్రగా అయిపోయి చేసిండు. అది రికార్డ్ కాలేదన్నమాట, రికార్డ్ కాలేదు. సరే వీళ్ళందరూ భయపెడతారు అని చెప్పి వీళ్ళందరిని ఒకేసారి భయపెడతారని అందరూ ఒకే చోట కూర్చునేదాకా వెయిట్ చేసి అప్పుడు ఇది చేశారు అనమాట కావాల్సుకొని. నేనైతే భయపడలేదు, నిలబడ నువ్వు భయపడ్డావు అంతే. ఎవరు నువ్వే. సరే కానీ తప్పేముంది, భయపడలేదు. నీకు ఏమైంది?
ఇప్పుడు కూడా నమ్మకం లేదు. ఇప్పుడు వీళ్ళిద్దరు రూమ్ లేక పోవాలా, వీళ్ళిద్దరు రూమ్ లో ఉంటారా లేదా ఇది నమ్మకం. అర్ధరాత్రి లేచి నిలబడినా అడుగో ఇప్పుడు కూడా నమ్మకం రూమ్ లా కడప వచ్చినాము, ఇద్దరమే ఉంటాం. ఇదే యాక్టింగ్ రాత్రిపూట లేచి చేస్తే ఈయన బ్రో ఇప్పుడే అయిపోయింది. దిస్ ఇస్ ఆల్ ఫన్ గైస్, జస్ట్ ఫర్ ఫన్ అన్నమాట. వీళ్ళందరినీ భయపెట్టడానికి చేశా అంతే. మళ్ళీ ఎవరు ఏం తప్పుగా అనుకోదండి, వీడియోలలో చేసేది ఇదంతా ఇట్లాంటిది ఏమి ఉండదు. యాడ రియలిస్టిక్ ఆడ, యాడ ఫన్ ఆడ, యాడ ఎంటర్టైన్మెంట్ జస్ట్ ఫన్ బ్లాగ్స్ కాబట్టి ఈయన బ్లాగ్ ఛానల్ కోసం ఇలా వీళ్ళందరినీ భయపెట్టడానికి ట్రై చేశా. స్టార్టింగ్ లో ఈయన కూడా భయపెట్టడానికి ట్రై చేశాడు అనుకుంటా ఇట్లా ఈ టైప్ లో. ఎప్పుడు నా మీకు వస్తావు ఆయన మీద వస్తా అనుకుంటున్నాను, నన్ను చేసినావు కదా మనోడికి. ఓకే గ్యాస్, అది మొత్తానికి చలో బాయ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ కడప. థ్యాంక్ యూ, నన్ను బాగా ట్రీట్ చేసుకున్నందుకు. ఓకే, రిసీవ్ చేసుకున్నాను బాగా. నెక్స్ట్ హైదరాబాద్కి వద్దాం, హైదరాబాద్ లో కుమ్మేద్దాం. నీ రిసీవ్ ఎలా ఉండదో మేము చూస్తాం. మళ్ళీ హైదరాబాద్ లో మనం అందరం తినేటప్పుడు నువ్వు ఈ సెట్ నేను చేసినట్టు చేయకు, అందరిని బయటలో ఉండదులే అప్పుడు. చలో ఓకే గ్యాస్, నైస్ టు మీట్ యూ. మళ్ళీ కలుద్దాం Definitely. ఓకే. హైదరాబాద్ లేవా నువ్వు వస్తే పక్క నేను రాను. నువ్వు కూడా రావాలి. నెక్స్ట్ నేను వచ్చే రాడంట. నెక్స్ట్ పెండింగ్ అయిపోయిన స్టోరీ ఉంది.